Hi friends, welcome to our channel Chemistry Concepts by Venkatesh. Friends, మన ఛానల్లో రెగ్యులర్గా ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి సంబంధించిన అప్డేట్స్ అండ్ అదేవిధంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ కూడా షేర్ చేయబడుతుంది. ఐఎమ్ మిస్టర్ వెంకటేష్, ఎంఎస్సి కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ స్టూడెంట్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ. ఓకే ఫ్రెండ్స్, అయితే సిపిజెడ్కి సంబంధించిన అప్డేట్స్ అనేవి ప్రస్తుతం నేను రెగ్యులర్గా ఇస్తూ ఉన్నాను. మీలో చాలామంది నన్ను ఫాలో అయ్యి డౌట్స్ కూడా అడుగుతూ ఉన్నారు. సో అయితే ఈరోజు నేను వచ్చేసి చెప్పాలనుకుంటుంది ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి మీకు తెలియజేయబోతా ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఆల్రెడీ కీ పేపర్ వచ్చింది, మీరు చాలామంది మీ యొక్క ఆన్సర్స్ మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా చెక్ చేసుకున్నారు. కాబట్టి నెక్స్ట్ ఫైనల్ రిజల్ట్ అనేవి త్వరలోనే ప్రకటిస్తారు. అయితే మాకు లాస్ట్ ఇయర్ వచ్చేసి ఒక 1 వీక్లోనే కీ పేపర్ వచ్చిన ఒక 1 వీక్లో ఫైనల్ రిజల్ట్ అనేది రావడం జరిగింది. అయితే ఫైనల్ రిజల్ట్ తర్వాత ఒక 1 వీక్లోనే మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో దెర్ ఇస్ ఎ వెరీ షార్ట్ టైమ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. అయితే మీరు ఇప్పటి నుంచి కనుక సర్టిఫికేట్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోవడం మరి గ్యాదర్ చేసుకోవడం కనుక చేయకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు అయితే చాలా ప్రాబ్లం ఉంటుంది ఫ్రెండ్స్. సర్టిఫికేట్స్ లేకపోతే దే వోంట్ అలౌడ్ టు పార్టిసిపేట్ ఇన్ వెబ్ ఆప్షన్స్. సో ఏమేమి డాక్యుమెంట్స్ అనేవి అవసరం అనేది మనం ఈ యొక్క వీడియోలో తెలియజేయబోతా ఉన్నాను. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో, వాచ్ కంప్లీట్లీ, అండ్ బిఫోర్ దట్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్. అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కావాల్సిన సర్టిఫికేట్స్ నేను మీకు ఇక్కడ డిస్ప్లే మీద ఒక్కొక్కటి చూపిస్తూ ఉన్నాను. అయితే ఈ అన్ని సర్టిఫికేట్స్ కూడా 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనేవి మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాంగ్ విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్. ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా ఒరిజినల్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అయితే దాంట్లో ఫస్ట్ వచ్చేసి కామన్ ఎంట్రన్స్ ర్యాంక్ టెస్ట్. మీకు రిజల్ట్ వచ్చాక ర్యాంక్ అనేవి ప్రొవైడ్ చేయబడుతుంది. అయితే ర్యాంక్ అలాట్మెంట్ అండ్ సీట్ అలాట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒక వీడియో చేశాను, మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, యూ కెన్ ఫాలో దట్. సో కామన్ ఎంట్రన్స్ ఫస్ట్ ర్యాంక్ కార్డ్ని మీరు 2 కాపీస్ తీసుకెళ్ళాలి. అండ్ ఎంట్రన్స్ హాల్ టికెట్ ఏదైతే ప్రస్తుతం మీ దగ్గర హాల్ టికెట్ ఉందో ఆ యొక్క హాల్ టికెట్ కూడా 2 sets ఆఫ్ జిరాక్స్. నెక్స్ట్ టీసీ ఫ్రెండ్స్, ఆల్రెడీ మీ యొక్క డిగ్రీ రిజల్ట్ వచ్చినట్టయితే యూ కెన్ గో అండ్ అప్లై టీసీ ఇన్ యువర్ కాలేజ్ ఆర్ ఇన్ యువర్ యూనివర్సిటీ. మీ యొక్క కాలేజ్ ఆర్ యూనివర్సిటీలో టీసీ కోసం మీరు అప్లై చేసుకొని టీసీ తీసుకొని దగ్గర పెట్టుకోండి. ఇట్ ఈస్ ఆల్సో రిక్వైర్డ్ ఫర్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్. ఎవరైతే పాస్ అయినారో వారి యొక్క కాలేజ్లో టీసీ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఒరిజినల్ సర్టిఫికేట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్. ఫ్రెండ్స్, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అంటే ఇట్స్ యువర్ డిగ్రీ ఎగ్జామినేషన్ ఫర్ ఎంఎస్సి ఆర్ ఎంఏ ఆర్ ఎంకామ్ ఎగ్జామ్స్. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఈజ్ డిగ్రీ, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ కాబట్టి సో మీ యొక్క డిగ్రీ మెమోన్ అనేది మీరు కలెక్ట్ చేసుకోవాలి. అయితే ఈ యొక్క డిగ్రీ రిజల్ట్ ఏవైతే వచ్చాయో మీరు సెమ్ వైజ్ మెమోస్ అయితే యూజ్ కావు ఫ్రెండ్స్, ఎయిదర్ ప్రొవిజనల్ మెమో ఆర్ లాంగ్ మెమో. ఒకవేళ మీకు లాంగ్ మెమో ఇంకా ఇష్యూ చేయనట్టయితే ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పర్పస్ ఆర్ ఫర్ కౌన్సిలింగ్ పర్పస్ ఇన్ యువర్ కాలేజ్ దే విల్ ప్రొవైడ్ ప్రొవిజనల్ మెమో. మీకు ప్రొవిజనల్ మెమో అనేది మీ కాలేజ్లో ప్రొవైడ్ చేస్తారు ఒకవేళ మీరు పాస్ అయితే. సో మీరు ప్రొవిజనల్ మెమోతో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వచ్చు. బట్ ఎనీ మెమో ఈజ్ కంపల్సరీ ఫ్రెండ్స్, ఎయిదర్ లాంగ్ మెమో ఆర్ ప్రొవిజనల్ మెమో ఈజ్ కంపల్సరీ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. వితౌట్ దట్ దే వోంట్ అలౌడ్ యూ. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వచ్చేసి స్కూల్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఆల్సో required. Long memos or short memos or anything, but one of those original memos are required, SSC memo and inter memo. Next వచ్చేసి ప్రూఫ్ ఆఫ్ లోకల్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. అయితే ఫ్రెండ్స్, లోకల్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ కోసం నేను చాలామంది డౌట్స్ అడుగుతూ ఉన్నారు. అయితే నేను దానికోసం కూడా మీకు క్లియర్గా తెలియజేస్తాను. ఎనీ లాస్ట్ 7 yearsలో మీరు మ్యాక్సిమం ఎక్కడ చదివితే యు ఆర్ బిలాంగ్ టు దట్ ప్లేస్ ఓన్లీ. లాస్ట్ 7 yearsలో మీరు లోకల్ ఆర్ నాన్ లోకల్ క్యాండిడేట్ని మీరు డిసైడ్ చేసుకోవచ్చు. అయితే లోకల్ నాన్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్స్, ఈ సర్టిఫికేట్ కోసం యూ నీడ్ నాట్ టు బ్రింగ్ ఎనీ రెసిడెంట్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. యూ కెన్ సబ్మిట్ యువర్ బోనాఫైడ్స్. యూ కెన్ సబ్మిట్ యువర్ లాస్ట్ 4 years ఆర్ 7 years బోనాఫైడ్. ఒకవేళ మీకు లాస్ట్ 4 years నుంచి ఏమైనా గ్యాప్ రాకపోతే యూ కెన్ సబ్మిట్ యువర్ 4 years బోనాఫైడ్. ఒకవేళ మీకు లాస్ట్ 4 years కనుక గ్యాప్ వచ్చినట్టయితే యూ కెన్ సబ్మిట్ యువర్ లాస్ట్ 7 years బోనాఫైడ్. మీరు 7 years బోనాఫైడ్ని సబ్మిట్ చేస్తే సరిపోతుంది లోకల్ అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ కోసం. ఒకవేళ మీకు మోర్ దెన్ 7 years కన్నా ఎక్కువ గ్యాప్ ఉంటే ఆర్ మోర్ దెన్ 4 years కన్నా ఎక్కువ గ్యాప్ ఉంటే లాస్ట్ 4 yearsలో you can bring gap certificate. Otherwise gap certificate not required. గ్యాప్ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. ఒకవేళ మీకు గత 4 సంవత్సరాల నుంచి
మీరు ఏం చదవకపోతే మాత్రం గ్యాప్ సర్టిఫికేట్ అనేవి రిక్వైర్డ్. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది రిక్వైర్డ్. యూ కెన్ కలెక్ట్ ఇట్ ఫ్రమ్ ఎంఆర్ఓ ఆఫీస్. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవసరం. ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్, ఫర్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఈస్ రిక్వైర్డ్. అండ్ దెన్ ఆఫ్టర్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఫ్రెండ్స్. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఆఫ్టర్ 1st January తర్వాత ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ వ్యాలిడ్ ఫర్ దిస్ సిపిజెడ్. సో మీకు ఇంకా టైం ఉంది, ఇంకా రిజల్ట్ రాలేదు, త్వరలోనే రాబోతుంది. కాబట్టి మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేసుకొని ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకొని పెట్టుకోవడం అనేది మంచిది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ ఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. సో ఈ విధమైన ఫిజికల్లీ ఛాలెంజ్, ఈ విధమైన సర్టిఫికేట్లో మీకు ఏదైనా స్పెషల్ కోటా ఉండుంటే మాత్రం మీరు ఖచ్చితంగా దాన్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఎన్సీసీ సర్టిఫికేట్ ఉండి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి తీసుకువెళ్ళకపోయినా, ప్రస్తుతం మీ దగ్గర లేకపోయినా, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు గెట్ సీట్ అండర్ ఎన్సీసీ ఆర్ ఎన్ఎస్ఎస్ కోటా సేమ్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్. సో ఈ సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ అనేది కంపల్సరీ. ఆల్ దీస్ 10 సర్టిఫికేట్స్ ఫ్రెండ్స్ కంపల్సరీగా మీరు ఒరిజినల్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. మరోసారి నేను మీకు చూపిస్తా ఉన్నాను. ఫస్ట్ వచ్చేసి ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ డిగ్రీ మెమో, ఇంటర్ మెమో, ఎస్ఎస్సి మెమో, యాజ్ వెల్ యాజ్ ఫర్ లోకల్ అండ్ నాన్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్. యూ కెన్ సబ్మిట్ యువర్ బోనాఫైడ్స్. ఇఫ్ ఒకవేళ 4 సంవత్సరాల కన్నా ఎక్కువ గ్యాప్ వస్తే యూ కెన్ సబ్మిట్ యువర్ గ్యాప్ సర్టిఫికేట్ ఆల్సో. ఆల్సో ఫర్ ఎస్సీ ఎస్టీ అండ్ బీసీ క్యాండిడేట్స్ caste certificate also required. And then after income certificate and special category NCC NSS physically handicapped. సో ఈ విధమైన స్పెషల్ కేటగిరీ ఉంటే ఆ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్, ఈ 10 సర్టిఫికేట్స్ అనేవి అలాంగ్ విత్ 2 sets ఆఫ్ జిరాక్స్ అనేవి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి అలాంగ్ విత్ ఒరిజినల్ కాపీ అండ్ 2 sets ఆఫ్ జిరాక్స్ యూ హ్యావ్ టు బ్రింగ్. దీస్ 10 ఆర్ వెరీ రిక్వైర్డ్ ఫ్రెండ్స్. కంపల్సరీగా 10 అనేవి ఒరిజినల్ అనేవి అవసరం. ఒకవేళ మీ దగ్గర లేకపోయినట్టయితే యూ కెన్ గెట్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ యువర్ గ్రూప్స్. ఆల్సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ ఫర్దర్ అప్డేట్స్. మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ అనేవి నేను మీకు రెగ్యులర్గా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. హోప్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీకు డిస్క్రిప్షన్లో సిపిజెడ్కి రిలేటెడ్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. You can watch all those for clarifying your doubts. Thank you friends. Thank you for watching. Do like, share and subscribe. Thank you very much.